గుడ్ ఈవినింగ్ టీచర్స్ అందరికీ. ఇప్పుడు ఈ 2 డేస్ నుంచి మనము ఫేస్ క్యాప్చర్ సరిగ్గా రావట్లేదు గదా! అంటే చాలా చోట్ల ఇది చేస్తున్నారు గాబట్టి, ఒకవేళ సర్వర్ బిజీ అయ్యి గూడా రాకపోవచ్చు. అయితే మనము ఫేస్ క్యాప్చర్ చేసేటప్పుడు ఈ విధంగా చేస్తే కొంచెం బాగా వస్తుందని నేను ఇప్పుడే చూషినా. అది మీకందరికీ షేర్ చేస్తున్నా. ఏంటంటే, మనం ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ అనేది డైలీ ట్రాకింగ్‌లోకెళ్ళి చేస్తున్నాం గదా! డైలీ ట్రాకింగ్‌లో మనకి టీహెచ్ఆర్ దానిలోకెళ్ళి చేస్తున్నాం. అట్లా ఇందులో చేస్తున్నాం గదా! టీహెచ్ఆర్ దానిలో. అట్లా కాకుండా మనం బెనిఫిషియల్‌లోకెళ్ళి ఫస్ట్, తర్వాత 6 మంత్స్ టు 3 ఇయర్స్ పిల్లలకెళ్ళి చూడండి 6 మంత్స్ టు 3 ఇయర్స్ పిల్లలలో వాళ్ళది నేను చూస్తున్నా. ఒక్క నిమిషం అండి. చూడండి. ఈమెకు ఫేస్ క్యాప్చర్ కాలేదు. అయితే ఇక్కడ ఉంది గదా! ఫేస్ క్యాప్చర్ అని ఉంది గదా! క్యాప్చర్ ఫేస్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ యాక్సెప్ట్ వస్తది గదా! ఇప్పుడు చూడండి, ఆమెను మళ్ళీ ఒకసారి మనం క్యాప్చర్ చేసినామంటే ఇప్పుడు ఇలా క్యాప్చర్ చేసిన తర్వాత మనకి వెరిఫై ఫోటో వస్తది గదా! వెరిఫై చేసుకొని వెరిఫికేషన్ కంప్లీట్. అయితే మనం మళ్ళీ బ్యాక్‌కెళ్ళి డైలీ ట్రాకింగ్‌లోకెళ్ళి డైలీ ట్రాకింగ్‌లో టీహెచ్ఆర్ దానిలో 6 మంత్స్ టు 3 ఇయర్స్ పిల్లలు ఓపెన్ చేస్తే, ఇందాక మనము చేసినాం గదా! ఫేస్ క్యాప్చర్ అక్కడికెళ్ళి ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకి 25 డేస్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వడమే. ప్రొసీడ్ అయితే డాటా సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తది. అంటే మనం దీనిలో డైరెక్ట్ క్యాప్చర్ చేస్తే చాలా మందికి రావట్లేదు. అట్లా కాకుండా చూడండి, డీటెయిల్స్ సక్సెస్‌ఫుల్లీ అప్డేటెడ్ అని వచ్చింది. అంటే మనం బెనిఫిషియర్స్‌కి పోయి రీక్యాప్చర్ ఫేస్ కొట్టేసి, తర్వాత ఇందులోకొచ్చి 25 డేస్ కొట్టేస్తే కూడా వచ్చేస్తుంది. ఇట్లా అయితే కొంచెం ఈజీగా అయితుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, కంప్లీట్ అయిపోతది. ఓకే అండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఓకే.